అమ్మకు ఆరోగ్యం బాగాలేదని ₹1,00,000 లెక్క తెచ్చి ఏమ్మా ఎట్టండి కానీ అమ్మా ఏమర్లన్నా ఐపీఎల్ సీజన్ ఎట్ట జరుగుతుంది? ఐపీఎల్తో మనకేం పని ఉందన్న, బెట్టింగ్ ఆడే వాళ్ళకి అవన్నీ పనులు. మన దగ్గరికి ఏంది, సెల్ ఫోనా, గోల్డా, ల్యాండా ఏదైనా పెట్టి కొత్త పెట్టి వచ్చినారా డబ్బులు వాళ్ళకి ఇస్తాము. ఆ డబ్బులు మళ్ళీ తీసుకొచ్చినారనుకో వాళ్ళ వస్తువులు వాళ్ళకి ఇస్తాం, మన డబ్బులు మనకు వస్తాం. లేదనుకో మన వస్తువులు మిగిలిపోతాయి మనకే. మా ఇంతవరకు ఎవరన్నా కొత్త పెట్టి డబ్బులు తీసుకున్నారన్నా? 2-3 అయితే ఫోన్ చేసినారు చిన్న, ఇప్పటికైతే ఎవరు రాలే. నన్ను అడుగున్నా, బాగా తెలుసు కదా, క్లోజ్ కదా, అడుగున్నా. నువ్వు ఒక్కసారి నువ్వు అడుగున్నా. నా మురళినా మనోడు కొంచెం డబ్బులు అర్జెంట్ అవసరం ఉంది నా, కొంచెం ఫోన్ ఇది, నీ ఫోన్ ఇట్లా నిన్ననే కొత్తది నా ఈ ఫోన్ కొదవ పెట్టుకొని దీనికి ఏమన్నా కొంచెం అమౌంట్ ఏమన్నా ఇచ్చావన్నా? ఏం ఫోన్ ఇది? ఇదేనా ఏం ఫోన్? ఎంఐ 11i. ఎంఐనా? ఎంత కావాలా? ఎంఐనా ఒక 10,000 కావాలన్నా. అంత 10,000 చేదే ఇది అన్న నిన్న కొన్నారన్నా, 20,000 నా ఫోన్ ఇది, బిల్లు బాక్స్ అన్ని తెచ్చిచ్చావున్నా. సరే మళ్ళీ బిల్లు బాక్స్ అన్ని తీసుకొస్తావు కదా? తెస్తావునా? సరే అయితే డబ్బులు ఎన్ని రోజులకి ఇస్తావు? డబ్బులు అన్నా ఎన్ని రోజులు చెప్పాలా? ఐపీఎల్ మ్యాచ్ అయిపోయినంత వారిని పాస్ అన్న 2 నెలలునా? 2 నెలలు అన్నా పక్కా? అవును పక్కా అన్న. ఎంత ఉందినా? 10,000 చూడు అన్న. సాయంత్రం నీకు అది చెల్లుది బాక్స్ బిల్లు అన్న మొత్తం తెచ్చిచ్చాను నేను. సాయంత్రం అట్లా అగ్రిమెంట్ కూడా రాపించానా? 2 నెలలు అన్న పెట్టుకో అన్న. సరేనా? నీ మీద నమ్మకంతో ఇస్తాడా అన్న? ఖచ్చితంగా తెచ్చిచ్చావునా? రే పదంపరా. థ్యాంక్స్ అన్న. కాదురా రే, ఇప్పుడు ఏమో ఐపీఎల్ బెట్టింగ్ పెట్టేది నువ్వు, కొదవ పెట్టేది నా చెల్లా. ఒరే ఆల్రెడీ నా ఫోన్ ఒకటి కొదవకు పెట్టేసిన, ఉండేది బండే, మనకి తిరగనికి లేదు. ఇదిగానే పోయిందనుకో మళ్ళీ బండే పెట్టాల్సిందే కొదవ. ఎందుకు రా ఊరికి తలకదంటే పార ఇచ్చాగానే గెలుచాం కదా. ఒరే గెలిచావరా నాయన స్వామి ఈ రోజు పాపదంపా. అరే ఆగురా, ఏరా ఇప్పుడు నా సెల్లు కొదవ పెట్టి 10,000 తీసుకున్నావు, మధ్యాహ్నం మ్యాచ్ పెట్టినావు, అది పోదింగితే ఇది. ఇప్పుడు బండి కొదవ పెడతాను రా మంచి, మళ్ళీ లెక్కిచ్చాడా మనకు? ఒరే నాయన స్వామి మధ్యాహ్నం మ్యాచ్ కు నువ్వు సెల్లు కొదవ పెట్టిన లెక్క పోయింది. ఈ రోజు మనము బండికి రాత్రికి మ్యాచ్ కదా కొదవ పెడతాం, ఆ లెక్క తీసుకొచ్చి డబల్ లెక్క పెడితే మధ్యాహ్నం పోయిన మ్యాచ్ లెక్క ఈ లెక్క 2 రావాలా. ఇప్పుడు ఆ మంచి ఈ బండికి కూడా లెక్కిచ్చాడా? ఒరే ఆ మంచి వేరు ఈ మంచి వేర్రా. మన పులివెందులలో బండ్లు కానీ ఫోన్లు కానీ బంగారు కానీ కొదవ పెట్టుకొని లెక్కించేవాళ్ళు దండిగా మంది ఉన్నారా. అవునా? సరే తొందరగా ఇప్పించుకుందాం. నీకు ఆ లెక్క వచ్చే నీకు కొత్త సెల్లు తీపిచ్చా, నువ్వు సారికి నన్ను అడగదురా స్వామిపా. రే ఏడుండరా అన్న? ఏ రంగా రాలే? పొద్దున వస్తా అన్నావు, 3 రోజుల కిందట 50,000 లెక్క తీసుకున్నావు, పొద్దున్నే వచ్చిస్తా అని. ఇంకా రయ్యలే. సాయంకాలం 6 కల్లా నువ్వు లెక్క ఇవ్వకుంటే పులివెందుల పూలంగల కాడ బట్టలు తీసుకొడతాను ఆ కొడక. ఇప్పుడే చెప్తానా నీకు. ఏందిరా సాయంత్రం లెక్క ఇవ్వకుంటేనే వార్నింగ్ ఇచ్చినాడు, పులంగల కాడ కొడతా అంటున్నాడు. మనం రేపొద్దున మనం కూడా కట్టకుంటే మన పరిస్థితి అంతేనేమో. రే నాయనా స్వామి మనం ఈ వద్దు, సెకండ్ మ్యాచ్ ఖచ్చితంగా గెలిచాము. ఆయనకు డబ్బులు తీసుకొచ్చి ఇచ్చావు, నువ్వు వర్షాకు రా నాయన స్వామి. బండి నాది కదా కొదవ పెట్టేది, నేను మాట్లాడుతూ నోరు మూసుకొని ఉండు నువ్వు. ఏయ్ లాస్ట్ సార్ చెప్తాన్నా, సాయంకాలం కల్లా లెక్క ఇవ్వకుంటే సాయంకాలం లెక్క లేని సార్లు కొడతారా నా కొడక. మానంగా లెక్క తీసుకొచ్చి. నా అన్న నమస్తే అన్న. ఏ రైట్ వచ్చినావు అన్న? అదేనా కొంచెం అమ్మకు బాగాలేదు, హాస్పిటల్ వల్ల అర్జెంటుగా నా బండి ఆర్సీ పెట్టుకొని, ఒరిజినల్ ఆర్సీ అన్నది, కొంచెం డబ్బులు అవసరం ఉంది, ఒక 50,000 ఏమన్నా అడ్జస్ట్ చేస్తావన్నా? ఒరే ఈ మధ్యకాలంలో చాలా సార్లు అప్పులు చేస్తానవరా నువ్వు. అది కాక ఒక వారం నుంచి చూస్తానా నీలాంటి యువకులందరూ వచ్చి అవి కుదబెట్టి అప్పు తీసుకుపోతున్నారు. ఏమన్నా బెట్టింగ్ ఆడుతున్నారా? అన్న బెట్టింగ్ కాదన్నా, నిజంగా నన్ను అమ్మకు బాగాలేదన్నా, చెప్పురా. వాళ్ళ అమ్మకి హాస్పిటల్లో ఉందన్నా, దానికి 50,000 ఖర్చు వస్తుందన్న. బండి 1,30,000 మన్నే కొన్నా, 50,000 ఇన్నా చాలన్నా నాకు. ఒరే బెట్టింగ్ ఆడుతానో తెలిసిందనుకో ఇద్దరికి పగులుతుంది నా కొడకలారా. నిజంగా నాన్న లేదు, నాకు 50,000 అర్జెంట్ అవసరం ఉన్నా. మళ్ళీ ఎప్పుడు ఇస్తావు అన్న? 2 రోజులు ఉన్నా, నీకు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను. అమ్మ హాస్పిటల్ నుంచి వచ్చేస్తానే నీకు మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చానా. ఒరే అమ్మ అంటాను వాటి ఇస్తానరా నా థ్యాంక్స్ నా. ఇగో 50 అన్న వడ్డీ మొదలు 2 రోజుల్లో ఇవ్వాలా అన్న. ఖచ్చితంగా ఇచ్చానా నీకు. బండి నా ఒరిజినల్ ఆర్సీ అనేది ఉంటది. పోయిందే బండి ఆడ పెట్టేసి పో కాంపౌండ్ లో. సరే అన్న. ఓకే బండి బీగాలు.
అన్న బండి దిగలనా? కాంపౌండ్ లోపల పెట్టిపోండి. ఓకేనా? ఓకే. అరే ఈ ఐపీఎల్ మనకు ఖర్చుబాటు కాదంటే ఇంటి వేరా నీ చెల్లు కొదవ పెడితేవి, తర్వాత నాది పెడితేవి, ఆఖరికి అమ్మకు బాగాలేదు బండి కూడా కొదవ పెడితేవిరా. ఇంకేముండారు కొదవ పెట్టిను నా కిడ్నీలు అమ్మురా. ఒరే పొద్దున్న లేచిన నుంచి నువ్వు దరిద్రం నా కొడుక దరిద్రం కూతలు కూర్చుంటావు. నీ వల్లే సగం డబ్బులు అంతా పోతుందిరా. ఒరే నేను ఏదో విధంగా రాఘవేంద్ర గారిని రమ్మని చెప్పినా వాడు వచ్చే ఏడవ చోట మాట చెప్పి మనకు డబ్బులు ఇప్పించాడు. నీ మీద నాకు నమ్మకం లేదు. రే ఈ రోజు మధ్యాహ్నం 10,000 పోయింది, రాత్రికి 50,000 పోయింది. రేపు పొద్దున్నే మనం 1,00,000 రూపాయలు పెడదాం, లక్ష డబ్బులు వచ్చాది, అందరికి డబ్బులు కట్టేద్దాం, తర్వాత కావాలంటే మానుకుందాం. దయచేసి నువ్వు దరిద్రం కూతురు పోయాకురా. ఒరే పక్కకి గెలిచామరా మనము. వాడు రాఘవేంద్ర గారు కూడా అర్జెంట్ అవన్నీ ఫోన్ చేసినావు? నా మా అమ్మ హాస్పిటల్లో ఉంది, 1,00,000 రూపాయలు కొంచెం అర్జెంట్ ఉన్నా, ఎవరి దగ్గర అడ్జస్ట్ చేయనట. ఇప్పుడు 1,00,000 రూపాయలు అడగాలి నేను. నా మామూలుగా మీ బావ వడ్డీలకు ఇచ్చాను కదా చంద్రబాబు, 1,00,000 రూపాయలు ఇప్పినా నేను మళ్ళీ 2-3 రోజులు అడ్జస్ట్ చేస్తానా. రే మా బావ పూచి లెక్క ఇయ్యరా స్వామి. నా పూచి అంటే యాడన్నా మా 2 సెల్లులు పెట్టి మురళన్న దగ్గర పూచి పెట్టి డబ్బులు తెచ్చినాం, నా బండి కొద పెట్టి హరన్న దగ్గర డబ్బులు తెచ్చినాం. ఇంకా ఏముండయన్నా కొద పెట్టినకి చూపిరా నమ్ముతాడు. ఏంది చూడన్నా దీంట్లో పర్సన్ నాకు బిల్లులు తప్ప ఏం లేవు చూడన్నా. ఇప్పుడు ఎన్ని హాస్పిటల్ బిల్లులే నా కాదనుకోండా అమ్మ ఫోటో ఉంది, నా అమ్మ ఫోటో చూపించి అమ్మ ఫోటో కొద పెడదామన్నా డబ్బులు ఇప్పినట్లా. మా బావ పూచి లేదు ఏం ఇయ్యరా స్వామి. ఉన్న ఒక్కసారి నా కోసం చెప్పురా. ఏమన్నా బతిమలాడుకుంటాం. నా ఒక్కసారి మమ్మల్ని పిలిచావు నాటికి. సరేలే మీకోసం పిలిచిపోతా రండి పన్నా పరిపించారండి. నమస్తే బావా. నమస్తే రా బామర్దే. నమస్తేనా. నమస్తే అమ్మా. టీ తాగుతారా? నీతో ఒక పని పడింది బావా. ఏం పని బామర్దే? అడిగానికి 1,00,000 రూపాయలు లెక్క కావాలి బావా. బామర్దే నువ్వు లెక్కలు పూచీలు పడి ఇప్పించావు. ఆ బుల్లెట్ తీసుకొచ్చి 3 నెలలు అవుతుంది, అది దుమ్ము పట్టింది. పోయి ఆ దుమ్ము తుడిచి మళ్ళీ మాట్లాడదాం ఏమన్నా ఉంటే. నా కొంచెం అర్జెంట్ ఉన్నా, మా అమ్మకు బాగాలేదు ఉన్నా, దానికోసమే వచ్చినా ఉన్నా. ఈ బండ్లు గింట్లు ఇవన్నీ కాకుండా కొంచెం చూడండి అవసరం ఉన్నా. అమ్మకు బాగాలేదా? నిజమే కదా? నా నిజం ఉన్నా. ఎట్లా నమ్మాలా మేము? నా ఫోటో చూపిరా. దాంట్లో బిల్లులు కూడా ఉన్నాయి చూడాలి. ఫోటో మా బాబు చూపి. బిల్లు చూపి ఫస్ట్. ఈ బిల్లులున్నా ఇన్ని హాస్పిటల్ బిల్లులు నీ చూడాల్సిన అవసరం లేదు, కరెక్టే అన్న. కనీసం నీ దగ్గర సూటీ పెట్టినకి మా దగ్గర ఏం లేవున్నా. ఉండే సెల్లులన్నీ మురళన్న దగ్గర పెట్టినాము, బండి ఉంటే మన హరన్న దగ్గర పెట్టినాము. ఏం లేదు నా లాస్ట్కితో అమ్మ ఫోటో తప్ప ఏం లేదన్నా. మా అమ్మ ఫోటో అంటున్నావు కాబట్టి ఇవన్నీ ఏమొద్దు కానీ డబ్బులు ఇస్తాం, ఖచ్చితంగా కట్టాలా. అన్న ఖచ్చితంగా కడతానా, 2-3 రోజుల్లో కడతానా. ఏ శంకర్ లోపల పోయి డస్కులో 1,00,000 రూపాయలు లెక్క ఉంది, పోయి తీసుకొని రా. ఓ ఏయ్ ఖచ్చితంగా కట్టియాలా. రే మీరు జాగ్రత్తగా కట్టుకుని ఇద్దరు. నా ఖచ్చితంగా కడతామన్నా. దో వాణి మాదిరి చేసే ఒప్పుకోను. అది పూచి నేను బావా పూచి. సరే కట్టండి. మీరు కూడా జాగ్రత్త కట్టాలి మీరు. నా ఖచ్చితంగా కడతామన్నా మేము డబ్బులు. ఓకే ఓకేనా, థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే. నమస్తేనా. పడి వడ్డీ మొత్తం నాది బాధ్యత. నీదే కదా? నాదేలే. రే ఎన్ని రోజుల నుంచి ఆడుతున్నారా బెట్టింగ్స్ చెప్పు. సార్ నాకు తెలియదు సార్, మొత్తం వీడియో సార్ చేసి. సార్ ఆడలే సార్, మేము బెట్టింగ్ ఆడలే సార్. నాకు పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది, అయినా మీరు ఆడలే అంటే నమ్మకపోవడానికి నేను ఏమన్నా ఎరినా కొడుకున్నాను అనుకున్నా. మర్యాదగా నిజం చెప్పు. అక్క మీ వాడిని పోలీసు వాళ్ళు మార్కెట్ యార్డ్ దగ్గర కొడతానటక్క. ఎందుకు బాబు ఏమైంది? ఏమో అక్క తెలియదుక్క. రే బామర్దే, అరిగాడు వాళ్ళ అమ్మకు బాగాలేదని చెప్పి మన దగ్గర 1,00,000 రూపాయలు లెక్క తీసుకున్నాడు కదా. ఆయన ముందు వచ్చి అరిగాడు వాళ్ళ అమ్మ నెట్టేంది. కరెక్ట్ బావా, వాళ్ళమ్మే బావా. వాళ్ళ అమ్మేలా నేను రాగంద్రా వాడు నా దగ్గర సెల్లు కుదరబెట్టి 10,000 తీసుకున్నాడు. నీ దగ్గర తీసుకున్నాడా? ఒరే వాడు అరిగాడు వాళ్ళ అమ్మకు బాగాలేదని చెప్పి వాడును వాడు బక్కటోడు వచ్చి బండి పెట్టి 50,000 లెక్క తీసుకున్నాడు మొన్న. నీ దగ్గర తీసుకున్నాడా? కుంభబాయ్ గారు ఇప్పుడు మా బాబుతో 1,00,000 రూపాయలు ఇచ్చిన వడ్డీకి నేను పూచి నేనే. నా కుంభబాయ్ రా స్వామి ఏం చేయాలి ఇప్పుడు? అరిగాని నెంబర్ పోలీసులు కొడతాంటది పాంపరా, ఎందుకు కనుక్కున్నాం పరా. వనేనా పంపరా పాపరా స్వామి, నా కుంభబాయ్ గారు పంటరా స్వామి. మీరు ఇట్టయితే వినరు కానీ మర్యాదగా లే పైకి లే, పైకి లేరాను. సార్ మేము ఆడలే సార్, నిజంగానే సార్. ఎన్ని రోజుల నుంచి ఆడతారా సార్? మేము ఆడలే సార్.
రే నా దగ్గర పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి, మర్యాదగా ఒప్పుకుంటే బాగుంటుంది, లేదంటే స్టేషన్కి తీసుకుపోయి కడ్రాయర్ మీద కొడతా. మర్యాదగా చెప్పు. సార్ సార్ నిజంగానే సార్ 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 లేరా లే 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 లేరా లేరా పారా పారా పా పండ్రా స్టేషన్కి లేరా లేరా. ఏరా ఏ తప్పు చేసినారా మీరు? సార్ ఏం తప్పు చేసినారు సార్? మా పిల్లలు ఎందుకు కొడుతున్నారు సార్ మీరు? అసలు నువ్వెవరుమ్మా? హరి మా కొడుకు సార్. ఈ నా కొడుకులు ఏం చేస్తారో నీకు తెలుసునా? బైకులు సెల్లులు కొదవబెట్టి ఐపీఎల్ బెట్టింగ్స్ ఆడుతున్నారు. ఈ విషయం నీకు తెలుసునా? అసలు నువ్వేం పని చేస్తావు? సార్ సార్ మేము ఆడలే సార్. నోర్మోయ్ నిజంగా సార్. నోర్మోయ్ అసలు నువ్వేం పని చేస్తావమ్మా? నేను హోటల్లో పని చేస్తాను సార్. నువ్వు హోటల్లో కష్టపడి పని చేస్తా అంటే ఈ నా కొడుకులు ఐపీఎల్ ఆడి లెక్కలు పోగొడుతున్నారు. ఆ విషయం నీకు తెలుసునా? బెట్టింగ్లు ఆడడం నేరమని తెలీదా? నేరమని తెలీదా? మీరంతా ఎవరయ్యా ఇంతమంది వచ్చినారు? సార్ హరిగాడు భాషగాడు వచ్చి సెల్ కుదబెట్టి దగ్గర 10,000 తీసుకున్నారు సార్ వాళ్ళు. సార్ వాడు వాళ్ళ అమ్మకు బాగలేదని చెప్పి 50,000 బండి కొదవబెట్టి తీసుకున్నాడు సార్ నా దగ్గర. మీ ఇద్దరి దగ్గర ఏదైనా కొదవబెట్టి లెక్క తెచ్చినారా వీళ్ళు? సార్ నేను ఏదే కానీ కొదవ పెట్టుకొని డబ్బులు ఇను. మా బామర్ది వాళ్ళిద్దరిని పిలుచుకొని వచ్చినాడు. అమ్మ ఫోటో చూపించుంటే డబ్బులు ఇచ్చిన సార్ బాగలేదంటే. అమ్మకు ఆరోగ్యం బాగలేదని ₹1,00,000 లెక్క తెచ్చి ఐపీఎల్ బెట్టింగ్ ఆడతావా? సిగ్గు లేదురా నీకు? సిగ్గు లేదురా? సార్ అమ్మ ఎవరికైనా అమ్మే కదా అని చెప్పి డబ్బులు ఇచ్చినాం సార్. ఏమ్మా ఎట్టటోని కానీ అమ్మా నువ్వు? నీ వల్ల మీ అమ్మ తలదించుకునే పరిస్థితి వచ్చింది. తప్పైపోయింది మా అమ్మ. రే చేసిందో చేసి మీ అమ్మ కాలు పడుకుంటారు. ఇప్పుడు మిమ్మల్ని ₹1,00,000 ఎక్కిపించిన నా లెక్క ఎవరు కొడతారు ఇప్పుడు? చూర్రా మీరు చేసిన పనికి నరి రోడ్లు నేను తలకాయ దించుకోవాల్సి వచ్చింది. ఉందా మీరేమనుకోవద్దున్నా? హోటల్లో కష్టపడి పని చేసి మీ డబ్బులు మీకు నెల ఇంత కట్టేచ్చాలన్నా. పైకి లేరా. సార్ సార్ మీ అమ్మ హోటల్లో కష్టపడి నువ్వు అడిగినన్ని తీపిచ్చే అవి కొదవ పెట్టి నువ్వు బెట్టింగ్లు ఆడతావా? మీ లెక్క మీకు వచ్చినా సరే, వీళ్ళు చేసింది నేరమే, వీళ్ళకు శిక్ష పడాల్సిందే. రే పండ్రా స్టేషన్ పడరా. మా చెప్పమ్మా, వద్దని చెప్పమ్మా. ఈ ఒక్కసారి పిల్లల్ని విడిచిపెట్టండి సార్. వీళ్ళని ఇట్లా ఇచ్చిపెట్టాను అనుకో, ఇట్లా టోళ్ళు ఇంకా 10 మంది పుట్టకొచ్చారు. వీళ్ళకి శిక్ష పడితే మిగతా వాళ్ళకి భయం ఉంటుంది. సార్ 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 బయట ఉండి మేము అప్పు తీర్చాం సార్, కావాలంటే ఆడాం సార్. అవన్నీ కుదరవు. పా సార్ 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 ఏమన్నా వీడియో తీసినారు కదా, ఎట్టుంది? ఈ వీడియో అయితే ఎవరిని ఉద్దేశించి తీసింది కాదు. ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులు కష్టపడి పిల్లల కోసము అంటే ఒకరి ముందర తగ్గి ఉండకూడదని చెప్పేసి సమాన స్థాయిగా బండ్లు, మంచి మంచి ఫోన్లు ఇట్లా తీపిస్తామంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకొంచెం లైఫ్ ఎంజాయ్ చేయడానికి, ఒకరితో పోటీ పడడానికి, ఆవిడ బెట్టింగ్ ఆడతాడు, మనం కూడా ఆడకపోతే ఏమని అనుకుంటారనే ఒక ఉద్దేశంతో ఉన్న బండ్లు కానీ ఫోన్లు కానీ కొదవ పెట్టి ఆ వచ్చిన డబ్బులతో ఐపీఎల్ ఆడుతున్నారు. గెలిచితే పర్వాలే, పోయిందనుకో ఇంతే ఇట్లా అమ్మ పేర్లు నాయన పేర్లు వాళ్ళకి బాగాలేదు వీళ్ళకి బాగాలేదు అని చెప్పేసి డబ్బులు ఇప్పించుకొచ్చుకొని అవి కూడా కొదవ పెడుతున్నారు. లాస్ట్కి అయిపోయినాయి అనుకో ఇట్లా తల్లిదండ్రులను బజార్ను నిలబెడుతున్నారు. సో ఇది జస్ట్ తెలియపరచడం కోసం ఇట్లాంటి బెట్టింగ్లు ఆడితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటారని తెలియపరచడం కోసం మాత్రం ఈ వీడియో తీసినాము. సో దీని గురించి మన పెద్ద మంచి చంద్రన్న మాట్లాడతాడు. చెప్పున్నా. మనము ఎచ్చలకు పోకూడదు నాయన. ఫస్ట్ ఇట్లాంటివన్నీ చేస్తా పోతా అంటే కనుక తల్లిదండ్రులకు చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఎవరే కానీ బెట్టింగ్లు ఆడద్దు. దయచేసి బాగా చదువుకోండి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురండి. మటక జూదము బెట్టింగ్లు ఆడినోళ్ళు బాగుపడినట్లు చరిత్రలో లేదు. ఆడినోడు నాశనం కావడమే కాకుండా వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడతాయి. కాబట్టి కష్టపడి పని చేసుకొని బతకండి. ఇదే నా సలహా. బెట్టింగ్లు ఆడొద్దండి, జీవితాలు బుగ్గిపాలు చేసుకోవద్దండి. బెట్టింగ్లు ఎవరు ఆడొద్దు. ఆడినా కూడా నాలాగా ఎవరు పూచిపెట్టి డబ్బులు ఇప్పించుకోవద్దు, ఇప్పించద్దు. ఎందుకంటే మా బాబు ఇప్పుడు ఇలాగే ఇప్పించిన బాబా నన్ను లెక్క అడుగుతున్నాడు. నా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలా? అట్లాగా ఐపీఎల్ పూజ ఎవరు పడాకండి. పూజ పడితే చాలా ఇబ్బంది పడతారు. ఐపీఎల్ బెట్టింగ్లో గెలుస్తాము ఓడుతామని కాదు, ఇలాంటి కార్యక్రమాలు ఎవరు దగ్గరికి వెళ్ళొద్దండి, దూరంగా ఉండండి. వాళ్ళ వాళ్ళ కుటుంబాలకు దగ్గరగా ఉండి కష్టం చేసుకొని బతకండి. మా మమ్మీకి ఒకసారి మాట్లాడు మమ్మీ. నిజంగా నిజ జీవితంలో ఇలాంటి ఎన్నో మనం చూస్తున్నాము. ఇప్పుడు సమాజంలో ఎన్ని కుటుంబాలు ఈ యాప్ల వల్ల, ఈ గేముల వల్ల ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయి. ఇప్పుడైనా ఇట్లాంటి వీడియోలు చూసైనా కొంతమంది అయినా మారతారనే ఉద్దేశంతో మా చిన్న ప్రయత్నం. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి ఫ్రెండ్ వల్ల మీరు కూడా జైలు పాలవుతారు. ఎప్పటికే కానీ బెట్టింగ్లు కానీ మట్కా కానీ ఆడకండి. ఒక మ్యాచ్ అనేది మనం ఎంజాయ్ చేయడానికే. ఏదైనా మ్యాచ్ అనేది మన 2 రాష్ట్రాల మధ్య వాళ్ళు క్రికెట్ ఆడతారు, మనం క్రికెట్ ఆడతాం. ఇందులో ఒకరు మాత్రమే గెలుస్తారు. దాన్ని ఎంజాయ్ చేసి ఆస్వాదించండి.
బెట్టింగ్లు ఆడి మట్కా ఆడి ఎవరే కానీ జైల్లోకి పోవద్దు. ఎందుకంటే పోలీసు వాళ్ళు చాలా కఠిన చర్యలు తీసుకుంటారు. మీ మీద మీరు ఏం చేసినా ప్రతి క్షణం మీ మీద నిఘా పెట్టింటారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి డబ్బులు సంపాదిస్తారు. ఆ డబ్బులతో మీరు ప్రయోజకులై వాళ్ళని రేపొద్దున మీరు సాకండి. కాదు ఇంకోటి నా బెట్టింగ్ ఆడినోడు కాబట్టి వానికి సపోర్ట్ చేసిన కూడా శిక్ష ఉంటుంది కదా. తప్పు చేసినోని తప్పుని ప్రోత్సహించినోని కూడా శిక్ష పడతారు. కాబట్టి నాకు ప్రోత్సహించినాడు కాబట్టి భాషను కూడా నాకు కూడా శిక్ష పడింది. తన్నులు కూడా పడినాయి. అది ఈ వీడియో తొందరగా ఎవరెవరికి షేర్ చేయాలో మీకు తెలుసు కదా, వాళ్ళందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కంటెంట్ వీడియోలతో మేము ముందుకు వస్తూ ఉంటాం. సో ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలిసిందే కదా, కొట్టేయండి గంట. సో మా వీడియోలు కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని మీరు టిక్ మార్క్ చేసి పెట్టుకుంటే మా వీడియోలు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.